హాయ్ అండి. సొరకాయ పాయసం అండి. ఇది మంచి లేత సొరకాయ తీసుకోవాలండి. సొరకాయ పాయసానికి మా చెట్టుకు కాసిన కాయ అండి. ఇది ఒక చిన్న కాయ ముదిరిపోతే బాగుంటుందని లేతగానే కోసి చేశానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా. వీడియోలో పోయి చూద్దాం ఎలా చేయాలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు నేను సొరకాయ పాయసం చేస్తున్నానండి. ఇది మా చెట్టుకు కాసిందండి. ఈ కాయతోటి సొరకాయ పాయసం చేస్తాను. దీనికి శుభ్రంగా చెక్కు తీస్తున్నానండి. ఇలా మొత్తం చెక్కు తీసుకోవాలా. ఇలా చెక్కు తీసుకొని శుభ్రం కడుక్కొని ముక్కలు కోసుకోవాలి. అట్లే శుభ్రంగా కోసేసుకొని సన్నగా ముక్కలు కోసుకోవాలా. ఇలాగే అన్నీ కూడా సన్నంగా కోసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకొని మొత్తం కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్లు వస్తే చాలు. కొద్దిగా పాలు వేసుకుంటున్నానండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు రానివ్వాలి. ఇదిగోండి ఇలాగా ఉడికింది మొత్తంగా. ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలా. దీనిలో సరిపడా బెల్లం వేస్తున్నాను. వేసుకొని బాగా ఉడికించుకోవాలి బెల్లం కరిగిందాక. ఇప్పుడు బెల్లం కరిగింది. బెల్లం కరిగిన తర్వాత కొంచెం పాలు పోస్తున్నాను. పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నానండి. ఒక కప్పు, సగం కప్పు వేస్తున్నాను. 4 యాలక్కాయలు నలగొట్టి వేసుకుంటున్నానండి, యాలకుల పొడి. ఇది వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనియండి, అలాగే కలిపెట్టకుండా. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా మొత్తం కలిసేటట్టుగా ఎంపుకోవాలండి. ఇదిగండి సొరకాయ పాయసం అయిపోయింది. ఇలా చేసుకుంటే కొంచెం ఎక్కువ అయ్యిద్ది. పిండి వేసుకుంటే బియ్య పిండి ఉండేది. ఆ బియ్య పిండి వేసుకుంటే కొంచెం ఎక్కువ కూడా అయ్యిద్ది. సొరకాయ చిన్నది కదా, అందుకని కొంచెం బియ్య పిండి వేసి మామూలుగా అయితే వేసుకుంటామండి. బియ్య పిండి కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేసుకోండి. దీనిలో 1/2 లీటర్ పాలు పట్టినాయండి. పిండి వేసాం కదా, కొంచెం చెక్క పడిద్దని 1/2 లీటర్ పాలు పోస్తే ఇలాగ వచ్చిందండి. సొరకాయ పాయసం అప్పుడప్పుడు చేసుకొని తినాలండి. లేతకాయ కావాలి సొరకాయ పాయసం చేసుకోవడానికి.